శ్రీమద్ రామాయణము బాలకాండ 73వ సర్గ. దశరథుడు తన కుమారుల చేత గోదానములు ఇప్పించుచున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడికి వచ్చాడు. కైకేయ రాజకుమారుడు భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు: బావగారు, మా తండ్రి కేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నారు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా? మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడుతున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్ళాను. మీరందరూ మీ కుమారుల వివాహములు జరిపించుటకు విదేహకు వెళ్ళారని తెలిసి ఇక్కడకు వచ్చాను అని అన్నాడు యుధాజిత్తు. దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేశాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయం అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు. పెళ్లి కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుభముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత 4 సోదరులు, పురోహితులు అందరూ దశరథుని వద్దకు వెళ్ళారు. దశరథుని అనుమతితో వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన కుమారులకు కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలి కదా అని అన్నాడు. అదేమిటి మహర్షి, మిథిల కూడా వారిదే కదా, వారికి అడ్డమేమున్నది? వారు నా అనుమతి కోసం ఎదురు చూడడం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకుని కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని, వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడుకొని రండు అని అన్నాడు జనకుడు. జనకుని మాట మేరకు దశరథుడు తన కుమారులతో సహా పురోహితులు ముందు నడవగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారినందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వశిష్ఠుని చూచి ఇలా అన్నాడు: ఓ వశిష్ఠ మహర్షి, తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథ పుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వశిష్ఠుడు తన అంగీకారం తెలిపాడు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక్క పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు. వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్నికుండములో అగ్నిహోత్రము ఉంచాడు. హోమకుండము చుట్టూ గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్ళు, ధూపపాత్రలు, శంఖపాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వశిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేదమంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమము నిర్వర్తించాడు. తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్నిహోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబడ్డాడు. రాముని చూచి ఇలా అన్నాడు: ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పానిం గృహీష్య పానినా. ఓ రామా, ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిని కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారినిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీతాహస్తమును గ్రహింపుము, పానిగ్రహణము చేయుము. ఓ రామా, ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలే వెన్నంటి ఉండగలదు అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు.
కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుబులు మోగించారు, పూల వర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కళ్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు. తర్వాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారినిగా స్వీకరింపుము. ఇంకా ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు. తర్వాత జనకుడు భరతుని చూచి, ఓ భరత, ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు. ఓ శత్రుఘ్ను, ఈమె నా కుమార్తె శృతకీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు. ఓ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, గుణవంతులు, మంచి ప్రవర్తన కలవారు. నా కుమార్తెలను మీ భార్యలుగా స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కారము చేశారు. తర్వాత మామగారు జనకునికి నమస్కారము చేశారు. తర్వాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారము చేశారు. తర్వాత వశిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమమును వైభవోపేతంగా జరిపించాడు. తర్వాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేశారు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు, మాండవి, భరతులు, శృతకీర్తి, శత్రుఘ్నులు దంపతులయ్యారు. వివాహ కార్యక్రమము తర్వాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్ళారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్ళారు. కుమారులను, కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిది గృహమునకు వెళ్ళాడు.